ప్రదీప్, దిక్కుమాలిన ప్రభుత్వ పరిపాలన వల్ల ప్రజలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు తెలంగాణలో ఉన్నది కీలకంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ నాయకులకు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర కీలక నాయకులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, ఎవరైనా సరే అంతర్గతంగా కుమ్ములాటలు, అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అను, సీనియర్లను జూనియర్లను, ఇంకేదంటే సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా అంతర్గతంగా కుమ్ములాటలు, ఇవన్నీ తప్ప ఓవరాల్ గా వీటన్నిటి మూలంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు అరిగోసపడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం బతకలేని దారుణమైన పరిస్థితి ప్రజలకు వచ్చింది. మరి మన హయాంలోనే కదా ఇట్లా జరుగుతుంది. మరి ఈ సమస్యలకు పరిష్కారం కావాలి. వీటన్నిటిని మించి ప్రజలు ఒక తీవ్ర రూపం దాలుస్తున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అనే ఒక సోయి ఏ కాంగ్రెస్ నాయకునికి కూడా లేదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఇవాళ. మొత్తానికైతే చాలామంది సీనియర్లు అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తక్కువ పీరియడ్లోనే ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. మనం చెప్పినటువంటి మాటలకు సంబంధించి, ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు చేయకపోవడం, రెండోది వాటిని ఏదైతే అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ సంబంధించి ఏదైతే సమగ్ర అవగాహన లేక, లేదా ఉదాహరణకు మనం తీసుకుంటే గ్రామ సభల కంటే ముందే రేషన్ కార్డుల లబ్ధిదారులకు సంబంధించినటువంటి జాబితా రిలీజ్ అయింది. ఓవైపు గ్రామ సభలు పెడుతూ మరోవైపు లిస్టు ఎలా రిలీజ్ చేస్తారు అని చెప్పి అర్హులైన వారెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారంతా గ్రామ సభల్లో రచ్చరచ్చ చేశారు, అధికారులను నిలదీశారు, ప్రజాప్రతినిధులు నిలదీశారు. ఇటు రుణమాఫీ విషయంలో కూడా గందరగోళమైనటువంటి మాటలు. ఓవైపు 40 లక్షల పైచీలకు సంబంధించినటువంటి రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 31,000 కోట్లు అన్నారు. అదేవిధంగా తర్వాత మాట మార్చి 21,000 కోట్లకు కేవలం 25 లక్షల మంది రైతులకే రుణమాఫీ అయినటువంటి పరిస్థితి. అలా ప్రతి అంశానికి సంబంధించి చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా తయారైంది. ఇటీవల కులగణనకు సంబంధించినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఏదేమైనా ప్రభుత్వానికి సంబంధించి పాలనా పరంగా సక్రమంగా ముందుకు పోవడం లేదు, సమన్వయం లేదు. ఏదైతే ముఖ్యమంత్రి మంత్రులు కూర్చొని ఈ యొక్క అంశానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోకుండా ముందుకు పోతున్నారనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇటీవల జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా పథకాన్ని ప్రారంభించే ముందు అందరితో చర్చించి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకొని ముందుకు పోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఆ పథకం అనేది బలంగా వెళ్తుంది, దానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తదు, ప్రజల్లోకి సేఫ్గా ల్యాండ్ అవుతుంది అనేది ప్రధానంగా ఆయన చెప్పినటువంటి మాట. ఎవరికి వారు ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు, అది క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవడం లేదు, పైగా విమర్శలు పాలవుతున్నాం అనేది ప్రధానంగా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా మంత్రులతోనూ అటు సీనియర్లతోనూ చర్చించిన తర్వాతే ఆ రకంగా ముందుకెళ్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇటీవల జరిగినటువంటి కులగణన సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బీసీ సంఘాలతో మాట్లాడటమా, లేదా ప్రతిపక్ష పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని కులగణన అనేది చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ రకమైనటువంటి సమస్య వచ్చి ఉండేది కాదనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇటువంటి అంశాలు అనేకంగా ఉన్నాయి. పాలనాపరమైనటువంటి అనుభవం అనేది ఒకటైతే, రెండోది సమన్వయ లోపం వల్లే ఈ సమస్యలన్నీ తలెత్తుతున్నాయి. ఇప్పటికే పాలనాపరంగా అనేక చిక్కుముళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏ ఫైలు ముందుకు వెళ్ళడం లేదు. ముఖ్యంగా ఎంఏయుడికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే రెవెన్యూ సంబంధించినటువంటి అంశాలలో ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యే మంత్రిపై తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఆర్థిక శాఖ సంబంధించినటువంటి అంశంలో కూడా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వాళ్ళ గోడు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా పాలన పరంగా ముందుకు పోవడం లేదు, కోఆర్డినేషన్ సరిగా లేదు, తద్వారానే ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఈ రకమైనటువంటి సమస్య తలెత్తుతుంటే ఇక ఎమ్మెల్యేలు కాని వారి సంగతి అటు ఉంచితే అటు ప్రజల సంగతి ఏంటనేది ప్రధానంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనా ప్రభుత్వ పరంగా సమన్వయంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వారి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కారానికి చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉందన్న చర్చ అయితే కింది స్థాయిలో జరుగుతూ ఉంది.